అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన సాలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కంటైనర్ ఆసుపత్రిని అయితే మాత్రం ప్రారంభించినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి గుమ్మడి సంజయ్ రాయ్ ఈ కంటైనర్ ఆసుపత్రిని అయితే ప్రారంభించారు. గిరిశిఖరాల్లో ఉన్న గిరిపుత్రులకైతే ఈ రోజు ఈ డోలీ మోతల నుంచి అయితే మాత్రం విముక్తి కలగాలనే ప్రధాన ఉద్దేశంతో అయితే ఈ రోజు ఈ కంటైనర్ ఆసుపత్రిని అయితే మాత్రం ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కంటైనర్ ఆసుపత్రి ఈ రోజు సాలూరు నియోజకవర్గంలో కరకవలస గ్రామంలో అయితే మాత్రం ఈ రోజు ప్రారంభించారు. అదేవిధంగా గిరిపుత్రులకైతే మాత్రం ఈ రోజు డోలీ కష్టాలు తీరాలనే ఆలోచనతోనే మొట్టమొదటిసారిగా ఈ రోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ కంటైనర్ ఆసుపత్రిని నిర్మించైతే సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే గిరిశిఖరాల్లో ఉన్న గిరిపుత్రులకైతే మాత్రం ఈ రోజు గర్భవతులంతా కూడా డోలీ మోతల్లోనే ఎక్కువ మంది అయితే ప్రసవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి కార్యకలాపాలు ఏవి జరగకూడదని ఆలోచనతో ఎక్కడైతే మాత్రం ఈరోజు గిరిజనులు అయితే ఎక్కువగా ఉంటున్నారో ఆ గిరిశిఖరాల్లోనే అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఈరోజు ఇటువంటి ప్రాంతీయ ఆసుపత్రులను అయితే మాత్రం ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు గిరిజనులకి అయితే మాత్రం ఒక ప్రత్యేకంగా ఒక కంటైనర్ ఆసుపత్రిని మాత్రం ఏర్పాటు చేసినటువంటి ఘనత అయితే మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వంగా దక్కిందని కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభిస్తూ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంజయ్ రాయ్ ఏం మాట్లాడారు ఆవిడ మాటలోనే విందాం. కారడవలసలో ఈరోజు గిరి వైద్య శిబిరం అంటే మూవింగ్ వెహికల్ ఇది. ఈ వెహికల్లో ఈరోజు ఏర్పాటు చేశాం మనం. గిరిశిఖర గ్రామాలలో గిరిజనులు 30-40 కిలోమీటర్లు కిందకొచ్చి వైద్యం చేసుకోవాలి అంటే వాళ్ళకి సరైన వసతులు లేక, వెహికల్ సరైన సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతున్నటువంటి సమస్యలు మన గిరిశిఖర గ్రామాల్లో ఉంటాయి. ముఖ్యంగా మా గిరిజనులు ఏంటంటే పనులు చేసుకోవడం, పౌష్టికాహారం సరైన సమయంలో తీసుకోకపోవడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కూలి పనులు చేసేవాళ్ళు కాబట్టి సరైన సమయంలో సరైన భోజనం చేయక గర్భిణీలు గాని, బాలింతలు గాని, ముఖ్యంగా కౌమార స్థితిలో ఉన్నటువంటి పిల్లలు గాని ఎక్కువగా రక్తహీనతతో బాధపడడం, అలాగే జ్వరాలు ఏవైనా వస్తే దాన్ని ఇక్కడే ఏదో నాటు వైద్యం లేదనుకుంటే ఏదో మూలికలు పసర్లు అనుకొని ఉండిపోవడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గిరిశిఖర గ్రామాల్లో వైద్యం అందాలి అంటే ఇలాంటి ఒక కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి అని ఇది ఒక 4 బెడ్స్ తో మీరు అంతా చూశారు. డాక్టర్కి ఒక రూమ్ ఉంది. మోతలు ఉండకూడదు, డోలీలో మోతలు ఉండకూడదు అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి. రోడ్లు వేస్తేనే డోలీల మోతలు కొంచెం తగ్గుతాయి. కాబట్టి దానికి మీకు అందరికీ కూడా తెలుసు, మొన్న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 2000 గ్రామాలకి కనెక్టివిటీగా 2500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వారిని శాంక్షన్ చేశారు. కాబట్టి ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేస్తాం, ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తాం. ఈ డోలీల మోతలు మీకు అతి త్వరలో తప్పించే ప్రయత్నాలు చేస్తాం. ఈ లోపుగా ఇట్లాంటి కంటైనర్ హాస్పిటల్స్ ఉండడం వల్ల ఇక్కడికే వచ్చి వాళ్ళు చూస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి, పక్కనే పిహెచ్సి కాబట్టి డాక్టర్ వెంటనే ఇక్కడ పరిగెత్తుకుంటూ రావడం కూడా జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే బిఎస్సి నర్సింగ్ చేస్తున్న ఒక నర్సు, అలాగే ఏఎన్ఎం, అలాగే హెల్త్ వర్కర్స్ కొంతమంది, అలాగే ఆశా వర్కర్లు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు. అన్ని రకాలుగా సేవలు అందిస్తారు. అలాగే వారానికి 2 సార్లు డాక్టర్ కూడా ఇక్కడికి వస్తారు, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసుకుంటూ వెళ్తారు. కాబట్టి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో రక్తహీనతతో చనిపోయిన వాళ్ళకి ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఆ ఇంజెక్షన్ ఏంటంటే ఒక ఇంజెక్షన్ 2000 రూపాయలు. ఆ ఇంజెక్షన్ ఒక్కసారి చేస్తే 1 మినిట్లో 1 గ్రామ్ అంటే 1 HB పెరుగుతుంది ఒకే 1 నిమిషంలో. అది ముఖ్యంగా గిరిజన పిల్లలకి చాలా అవసరం. కౌమార దశలో ఉన్న పిల్లలకు కానీ, గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ ఆ ఇంజెక్షన్ ఒక వరం. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఐటీడీఏ పరిధిలో కూడా అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది. అందుకు మనం ముఖ్యంగా మన మన్యం జిల్లాలో ఐటీడీఏ అయినా కలెక్టర్ గారైనా రెండు అన్నీ మనకి మన మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా వరకు అయితే మాత్రం అన్నింటి దగ్గర అందుబాటులో ఉంచమని చెప్పారు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ప్రమాదవశాత్తు ఉంటే అది ఖచ్చితంగా మనం ఆ 2000 రూపాయల ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇది మన ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏం చేస్తారని మీకు తెలుసు. ఆయన ఐడియాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇంత చక్కగా
ఇప్పుడు గర్భిణీలకి కానీ వీళ్ళందరికీ కూడా సేవ చేయడానికి మనం ఈ హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా హెల్త్ చెకప్కి రావాలి అంటే ఇంత దూరం రానక్కర్లేదు, వెంటనే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కొంచెం నీరసం ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అక్కడ 7 రోజులు హెల్త్ సెంటర్లో ఉండి అక్కడే తర్వాత హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పైకి తీసుకురావడానికి వాళ్ళకు వెహికల్ కూడా ఏర్పాటు చేసి పైకి తీసుకొస్తాం. ఈ విధంగా డోలీలు మోతలు ఉండకూడదు అని, ఎందుకంటే రాకెట్ యుగం ఇది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం వెళ్ళలేని స్థలం లేదు, ఫోన్తో ప్రతి దగ్గరికి వెళ్ళిపోగలుగుతున్నాం. సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు, సెల్ ఫోన్ పట్టుకొని చేయలేదు. ఇలాంటి సమయంలో కూడా ప్రసవ వేదనతో నడి రోడ్డు మీద ఒక మహిళ అగచాట్లు పడుతుంది అంటే ఒక గిరిజన మహిళగా నేను చాలా బాధపడుతున్నాను. ముఖ్యంగా నడి రోడ్డు మీద ఎవరు డెలివరీ అవుతారు? ఈ మధ్యకాలంలో ఒక సామాన్యమైన ఒక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా నడి రోడ్డు మీద డెలివరీ అవ్వట్లేదు, హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నారు. కానీ ఇప్పటికీ మా గిరిజనులు నడి రోడ్డు మీద డెలివరీ అవుతున్నారంటే ఒక జంతువుల మాదిరి, ఒక పిల్లో, కుక్కో, ఆవు, గేదో నడి రోడ్డు మీద అవుతున్నట్టు అయితే నిజంగా ఒక గిరిజన మహిళగా నిజంగా అది బాధపడుతున్నాం. గత ప్రభుత్వంలో మేము చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది, ఇప్పుడు డోలీల మోత ఉండకూడదు అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.